హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక్ అండ్ పార్థ. టుడే రెసిపీ మేకకాళ్ళ పులుసు అండి. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెప్పర్ పౌడర్, చింతపండు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం చిన్న ఫ్లవర్. ఫస్ట్ ఒక కుక్కర్లోకి 8 మేకకాళ్ళను తీసుకుని ఉప్పు పసుపు వేసుకుని మంచిగా వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. తరువాత ఇందులో తగినంత వాటర్ వేసుకుని కుక్కరు 10 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకోవాలి. ఇది కుక్కర్ విజిల్ అవుతూ ఉన్నప్పుడు మనం కర్రీ కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, 4 పెద్ద సైజు టమాటాలు, ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఫస్ట్ కాళ్ళ కూరకి సెపరేట్గా ఒక కుక్కర్ ఉంటుందండి. అది అందులో అయినా చేసుకోవచ్చు, ఏ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులో 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే అందులో మనం కరివేపాకును కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అందులో మనం పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ కారం కాకుండా న్యాచురల్గా ఉండే ఈ పచ్చిమిరపకాయల్లో ఉండే కారమే సరిపోతుందండి. ఇది పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని ఉప్పు తక్కువ, నార్మల్ కారం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలను కూడా వేసుకుని మంచిగా పేస్ట్ అయ్యేప్పటి వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అవసరమైతే అందులో కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి. టమాటా బాగా ఫ్రై అవ్వడం కోసం అందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తరువాత ఇప్పుడే పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై చేసుకుంటూ బాగా మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ అవ్వడం కోసం అందులో కొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదండి, ఏమీ అవ్వదు, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మెత్తని పేస్ట్ అయిపోవాలి టమాటాలు. ఇది బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే బాగా పేస్ట్ అయిపోయి దగ్గరికి అయిపోయేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలండి. అల్లం పచ్చివాసన పోవాలి. ఇది బాగా దగ్గరికి అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతూ ఉన్నప్పుడే ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకోవచ్చు. మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసాం కాబట్టి ఇందులో కారం తక్కువగా వేసుకుంటున్నాము. ఇది బాగా ఫ్రై అవుతూ ఉండాలి. బాగా ఫ్రై అవుతూ ఉన్న తర్వాత మనం కొంచెం చింతపండుని పులుసును కూడా వేసుకోవాలండి. మరీ ఇది లిక్విడ్లా కాకుండా కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి. మనం టమాటా చింతపండు పేస్ట్ వేసాం కాబట్టి మనకి పులుపు అయితే సరిపోతుంది. ఇవి బాగా కుక్ అయ్యి తిక్కీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతూ ఉన్నప్పుడే మనం ముందుగా విజిల్ వేయించి పెట్టుకున్నటువంటి మేకకాళ్ళను కూడా తీసుకుని అందులో వేసేసుకోవాలండి. అందులో వేసుకుంటే మనం మేకకాళ్ళు ఉడకపెట్టిన వాటర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చు. తరువాత ఈ మేకకాళ్ళను కూడా అందులో వేసేసుకుని మంచిగా ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టేంత వరకు ఉడికించుకోవాలండి. ఇవి ఉడకడానికి ఇంకా కొంచెం మీకేమన్నా ఉడకలేదు అని అనిపిస్తే కనుక మనం ఇంకో 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎముకలకి చాలా మంచిగా బలం చేస్తుందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇది మంచిగా సూప్ కింద కానీ, సూప్ కింద తాగలేకపోతే ఇలా కర్రీ కింద కూడా చేసుకుని తినవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ పెప్పర్ అండి. పెప్పర్ యూజ్ చేయడం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో అడ్జస్ట్ చేసుకోండి.
నేను ఫస్ట్ టైం కొంచెమే ఉప్పు వేసాను కాబట్టి లాస్ట్లో కొంచెం ఉప్పు యాడ్ చేశానండి. మీకు సరిపోయినంత ఉప్పు కారం చూసుకుని చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.